హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో ఆల్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో ఇంటర్లింక్ నెట్వర్క్ ITLX వ్యాలెట్ గురించి ఉన్న డౌట్స్ A to Z క్లియర్ గా క్లారిఫై చేద్దాం. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మెయిన్ పాయింట్స్ మిస్ అవుతారు. ఫస్ట్ థింగ్, ఇంటర్లింక్ నెట్వర్క్ ITLX వ్యాలెట్ పాస్ ఫ్రేజ్ ఎవరైతే ఇంకా సెట్ చేసుకోలేదో సెట్ చేసుకోండి. ITLX పాస్ ఫ్రేజ్ ఎలా సెట్ చేసుకోవాలి అనేసి ఇక్కడ కనిపిస్తున్న వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడండి. బ్రీఫ్ గా ITLX వ్యాలెట్ క్రియేట్ చేసే విధానం ఉంటుంది అండ్ మీకు ITLX వ్యాలెట్ పాస్ ఫ్రేజ్ ఎలా సెట్ చేయాలో క్లారిటీ వస్తుంది. సో మీరు ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్, ITLX వ్యాలెట్ సెట్ చేసుకున్న తర్వాత ఎవరైనా సరే ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ లాగౌట్ అయినా వ్యాలెట్ లాగిన్ అవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా పాస్ ఫ్రేజ్ లేదా ప్రైవేట్ కీ అనేది కావాల్సిందే. అండ్ ఈ ప్రైవేట్ కీ అండ్ పాస్ ఫ్రేజ్ మీ వ్యాలెట్ కోసం మెయిన్ అన్నమాట. సో ఈ పాస్ ఫ్రేజ్ అండ్ ప్రైవేట్ కీ ఎవరికి షేర్ చేయకండి అండ్ ఎవరికి చూపియకండి. మీకు మేము గైడ్ చేస్తాము అన్నా సరే ఇవ్వకండి. మీ పాస్ ఫ్రేజ్ లేదా మీ ప్రైవేట్ కీ అనేది ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి మీ అకౌంట్ లో ఉన్న ఫండ్స్ మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది, విత్డ్రాల్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ బీ అవేర్. సో వ్యాలెట్ లాగౌట్ అయితే ఈ వ్యాలెట్ రీ లాగిన్ ఎలా చేయాలి అండ్ వ్యాలెట్ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలి అండ్ ఎవరికి అయితే వాళ్ళ మొబైల్ ఫోన్ ఫింగర్ ప్రింట్ ఇష్యూ లేదా ఫోన్ లాక్ ఇష్యూ ఉందో వాళ్ళు వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలి A to Z ఇంటర్లింక్ ITLX వ్యాలెట్ గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు పాస్ ఫ్రేజ్ ఇక్కడ కనిపిస్తున్న వీడియో చూసి సెట్ చేసుకున్న తర్వాత మీ వ్యాలెట్ అండ్ HCS అనేది సేఫ్ గా ఉంటుంది, ఎక్కడికి పోదు. ఎవరైతే ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ అన్ఇన్స్టాల్ లేదా లాగౌట్ అయ్యి లాగిన్ అయ్యారో వాళ్ళకి వ్యాలెట్ దగ్గర ఇలా చూపిస్తుంది. వ్యాలెట్ ఇంకా ఎవరైతే క్రియేట్ చేసుకోలేదో ఇక్కడ కనిపిస్తున్న వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడండి, చూసి వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు లాగిన్ అవ్వటానికి వ్యాలెట్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మీకు చూస్ ఇంపోర్ట్ మెథడ్ అనేసి ఇలాగ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు రీస్టోర్ లో రికవరీ ఫ్రేజ్ గూగుల్ డ్రైవ్ అని ఉంటుంది అండ్ ఇంపోర్ట్ లో ప్రైవేట్ కీ అని ఉంటుంది. ఈ వీడియోలో ఈ ప్రైవేట్ కీ గురించి కూడా చూద్దాం. ఎట్ ప్రెసెంట్ ఇక్కడ మీరు రీస్టోర్ లో రికవరీ ఫ్రేజ్ మీద క్లిక్ చేయండి. సెట్ పాస్కోడ్ అని చూపిస్తుంది. మీరు వ్యాలెట్ కోసం ఏ పాస్కోడ్ అయితే ఎంటర్ చేశారో అదే పాస్కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అగైన్ రీ ఎంటర్ యువర్ పాస్కోడ్ అని వస్తుంది. అగైన్ రీ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇంపోర్ట్ రికవరీ ఫ్రేజ్ అనేసి ఎంటర్ 12 to 24 వార్డ్ రికవరీ ఫ్రేజ్ అని అడుగుతుంది. సో మీరు పాస్ ఫ్రేజ్ ఒక చోట సేఫ్ గా స్క్రీన్ షాట్ లేదా సేవ్ చేసుకొని ఉంచుకోండి అని చెప్పుకున్నాం కదా. సో ఆ పాస్ ఫ్రేజ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్మాట్ లో ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇచ్చిన పాస్ ఫ్రేజ్ ఇది. సో మీకు ఇలాగా పాస్ ఫ్రేజ్ లో 12 ఫ్రేజెస్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రేజ్ ఎంటర్ చేసి స్పేస్ ఇవ్వండి. స్పేస్ అంటే ఒక గ్యాప్ తర్వాత సెకండ్ పాస్ ఫ్రేజ్ ఎంటర్ చేసి స్పేస్ ఇవ్వండి. థర్డ్ పాస్ ఫ్రేజ్ ఎంటర్ చేసి స్పేస్ ఇవ్వండి. ఫోర్త్ పాస్ ఫ్రేజ్ ఇలాగా ఒక్కొక్క పాస్ ఫ్రేజ్ కి జస్ట్ ఒక స్పేస్ మాత్రమే ఇవ్వండి. అలాగా ఫస్ట్ లైన్ లో 1 to 6 పాస్ ఫ్రేజెస్ ఎంటర్ చేసి సిక్స్త్ పాస్ ఫ్రేజ్ వెంటనే స్పేస్ ఇచ్చి నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళండి. ఇక్కడ అగైన్ 7 to 12th పాస్ ఫ్రేజ్ ఎంటర్ చేయండి. ఒక్కొక్క పాస్ ఫ్రేజ్ కి జస్ట్ ఒక స్పేస్ మాత్రమే ఇస్తూ 12th పాస్ ఫ్రేజ్ ఎంటర్ చేస్తే వ్యాలిడ్ పాస్ ఫ్రేజ్ అని చూపిస్తుంది. ఇలా చూపించకపోతే గనక మీరు బ్యాకప్ చేసేటప్పుడు మీ వ్యాలెట్ దగ్గర మీకు కాపీ అనేసి చూపిస్తుంది. ఈ పాస్ ఫ్రేజ్ కాపీ చేసుకు ఒక చోట సేవ్ చేసుకొని పెట్టుకోండి. సేవ్ చేసుకొని పెట్టుకున్నది ఏదైతే పాస్ ఫ్రేజ్ ఉందో అది కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. వ్యాలిడ్ పాస్ ఫ్రేజ్ అని చూపిస్తుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. మీకు మీ వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ దెన్ అగైన్ బ్యాకప్ అని అడుగుతుంది. సో ఏం టెన్షన్ అవ్వకండి, బ్యాకప్ క్లిక్ చేయండి, మీకు సేమ్ పాస్ ఫ్రేజ్ ఇస్తుంది. అండ్ దెన్ ఇక్కడ వ్యాలెట్ లో టాప్ రైట్ కార్నర్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసి సెక్యూరిటీ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. వ్యాలెట్ పాస్కోడ్ చేంజ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ చేంజ్ పాస్కోడ్ క్లిక్ చేసి మీ న్యూ పాస్కోడ్ ఎంటర్ చేసి రీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయండి. పిన్ టచ్ ఫేస్ ఐడి అంటే మీ ఫోన్ లాక్ ఆర్ ఫింగర్ ప్రింట్ ద్వారా వ్యాలెట్ ఓపెన్ చేస్తారు కదా. పాస్కోడ్ ఎంటర్ చేయకుండా ఈ ఫింగర్ ప్రింట్ డిజేబుల్ అవుతుంది. మీరు మీ వ్యాలెట్ పాస్కోడ్ ఎంటర్ చేసి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ITLX వ్యాలెట్ అనేది ఎవరిది అయితే ఫోన్ లేదా ఫింగర్ ప్రింట్ వర్క్ అవ్వట్లేదో వాళ్ళు ఇది డిజేబుల్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్, అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు పాస్కోడ్ ఎంటర్ చేసి రీ ఎంటర్ చేసిన టైంలో అథెంటికేషన్ విత్ ఫేస్ ఐడి అని ఉంటుంది కదా, డిజేబుల్ అంటే ఆఫ్ చేసుకోండి. ఎవరి మొబైల్ ఫింగర్ ప్రింట్ వర్క్ అవ్వట్లేదో వాళ్ళు. ఇప్పుడు మీకు వ్యాలెట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ పాస్కోడ్ కన్ఫర్మేషన్ ఆన్ లోనే ఉంచండి. అండ్ ఆటో లాక్ అనేది 1 minute డిఫాల్ట్ అలానే ఉంచండి. ఎట్ ప్రెసెంట్ మనకి దీని వల్ల ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇందాక లాగిన్ ఆప్షన్స్ లో మనకి ప్రైవేట్ కీ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది కదా. ఆ ప్రైవేట్ కీ అనేది మనం మన వ్యాలెట్ లోకి వెళ్తే
వ్యాలెట్ అడ్రస్ దగ్గర యారో మార్క్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు యాడ్ అండ్ మేనేజ్ వ్యాలెట్స్ అని ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసి అకౌంట్ 1 అని ఉంటుంది. ఇదే ప్రెసెంట్ మీ వ్యాలెట్ అన్నమాట. ఇక్కడ మీరు ఎక్స్ట్రా వ్యాలెట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ ఈ ఎక్స్ట్రా వ్యాలెట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి షో పాస్ ఫ్రేజ్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీ వ్యాలెట్ పాస్కోడ్ అడుగుతుంది, ఎంటర్ చేస్తే మీకు మీ వ్యాలెట్ ప్రైవేట్ కి ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఏ నెట్వర్క్ సెలెక్ట్ చేసినా మీ వ్యాలెట్ కోసం ఇదే మీ ప్రైవేట్ కి. పాస్ ఫ్రేజ్ ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో ఈ ప్రైవేట్ కి కూడా 2 ఒకే చోట జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. ఫ్యూచర్ లో లాగిన్ కి యూజ్ అవుతుంది. అండ్ ది మెయిన్ థింగ్, HCS గురించి చాలా యూజర్స్ కి ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఈ HCS కొంత యూజర్స్ కి 0.2 రీచ్ అవ్వలేదు. సో ఈ HCS ఇష్యూస్ అండ్ ఈ HCS గురించి బ్రీఫ్ వీడియో మన ఛానల్లో రేపు సండే December 7th అప్లోడ్ చేస్తాను. ఎవరైతే వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో డన్ అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరికి ఏమైనా ఇంటర్లింక్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే యాక్టివ్, కీప్ మైనింగ్, కీప్ షైనింగ్. జై హింద్.